guys, welcome back to my channel Divya Vlogs. Andra ella unnaru andaru baagunnaru anukuntunna. So I am back again with one more beautiful video. Eppudaina gold jewelry shopping ki vellinappudu gold jewelry vlog kuda cheyandi. Eppudu clothing e kaakunda gold shop ki kuda vellinappudu vlog cheyadaniki try cheyandi ani adugutu untaru. Few jewelry stores unnayi mem eppudu frequent ga vellevi and na wedding jewelry kuda ade store lo తీసుకునే few jewelry stores ఉన్నాయి. అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ట్రై చేస్తాను ఈ వీడియోలో. తెలిసిందే కదా మమ్మీ వాళ్ళకి నార్మల్లీ గిఫ్ట్ ఇవి ఇస్తున్నామంటే అది గోల్డ్ ఐటమ్ అయ్యి ఉండాలి, అప్పుడు వాళ్ళు చాలా సాటిస్ఫై అవుతారు. సో మమ్మీ ఎప్పుడైనా నాకు గిఫ్ట్ ఇస్తున్నా అన్న అంటే నా ఫింగర్కి రింగ్స్ ఉన్నాయి కదా, ఇవి ఇప్పుడు నేను కొన్న పెట్టుకున్నాను. మోస్ట్లీ నా దగ్గర 10 రింగ్స్ ఉన్నాయన్నమాట ఇలాంటివన్నీ. సో ఆ 10 రింగ్స్ మా మమ్మీయే గిఫ్ట్ చేశారనమాట ఇప్పుడు నేను బీటెక్ డేస్లో ఉన్నప్పుడు. ఇప్పుడు ఇదైతే నేను తీసుకున్నాను, బట్ ఈ మధ్య రింగ్స్ కూడా నేను చాలా తీసుకోలేను అనమాట. 2 to 3 years అవుతుంది, ఒక్క రింగ్ కూడా పర్చేస్ చేయలేను. దిస్ ఈజ్ మై ఎంగేజ్మెంట్ రింగ్, ఇది డైమండ్ రింగ్, చాలా బాగుంటుంది ఇది. ఈ డైమండ్ రింగ్ తీసుకున్నప్పటి నుంచి మళ్ళీ ఇంకా వేరే రింగ్సే తీసుకోలేదు, ఉన్నవే పెడుతూ ఉంటాను, తీస్తూ ఉంటాను. ఫిట్కి ఏది సెట్ అవుతుందో చూసుకొని అలా పెడుతూ ఉంటా. సో ఈరోజు రింగ్ కూడా చూద్దాం అనుకుంటున్నాను. రింగ్ అండ్ సింపుల్గా ఇలా చైన్, ఎందుకంటే ఇది చాలా టైమ్స్ నా వీడియోలో వాడాను. 1 year అవుతుంది తీసుకొని. ఇది నేను శ్రీ మహాలక్ష్మిలో తీసుకున్నాను. నన్ను చాలా మంది రిక్వెస్ట్ చేశారు ఈ డిజైన్ చూపించండి, ఎక్కడ తీసుకున్నారో చెప్పండి, లైక్ ఎంత వెయిట్ ఉంది అదంతా. వెయిట్ నాకు తెలియదు కానీ ఇది నాకు 50,000 పడింది. సో 1 year బ్యాక్ నేనే కొనుక్కున్నాను, చూడగానే నచ్చి తీసేసుకున్నాను. ఇది నాకు చాలా బాగా నచ్చింది, డిజైన్ అండ్ ఆల్. ఏ అవుట్ఫిట్ పైకైనా ఈజీగా సెట్ అయిపోతుంది, సింపుల్గా మంచిగా కనిపిస్తుంది. సో ఈరోజు శ్రీ మహాలక్ష్మి జ్యువెలర్స్ కూడా వెళ్ళబోతున్నాం. అండ్ మేము ఆ స్టోర్లో చాలా వెడ్డింగ్ షాపింగే చేసామన్నమాట. వెడ్డింగ్ జ్యువెలరీ, మ్యాంగో హారం అలాంటివి చాలానే ఆ స్టోర్లో తీసుకున్నాము. ఫ్యూ స్టోర్స్ ఉన్నాయి మేము వెడ్డింగ్ షాపింగ్కి వెళ్ళినప్పుడు పర్చేస్ చేసిన స్టోర్స్. ఈ గోల్డ్ షాప్స్ ఎలా ఉంటాయంటే మనకు అలవాటు అయిందంటే మనం అదే స్టోర్కి వెళ్తాం కదా, సో వేరే స్టోర్కి వెళ్ళాము. మ్యాక్సిమం నేను కూడా అంతే. లింగంపల్లిలో శుభం జ్యువెలర్స్ కూడా వెళ్తూ ఉంటాం, ఫ్రీక్వెంట్లీ వెళ్తూ ఉంటాం. సో అక్కడ గోల్డ్ తీసుకుంటే రింగ్స్ లైక్ చేయి పైన పెట్టుకొని 2-3 years అవుతున్నా కలర్ అయితే అస్సలు షేడ్ అవ్వదు, అంటే డల్గా అస్సలు అయిపోదు అనమాట. కొంచెం గోల్డ్ అయినా సరే కొన్ని జ్యువెలరీస్ డల్ అయిపోతాయి కదా, సో డల్ అయిపోకుండా షైనింగ్ అలానే ఉంటుంది. సో నాకు కొన్ని స్టోర్స్ మాత్రం చాలా బిలీవ్ చేస్తాను నేను వాళ్ళ క్వాలిటీ పైన. మమ్మీ నన్ను అడుగుతుంది అనమాట, నీ బర్త్డే వస్తుంది కదా, ఏదో ఒక గిఫ్ట్ తీసుకో నా తరపు నుంచి, అయితే ఏదో ఒకటి తీసుకో, ఐ గివ్ యూ సమ్ మనీ, తీసుకో అని అడుగుతుంది. గోల్డ్ అయితే నాకు బాగా నచ్చితేనే తీసుకుంటాను, బికాస్ మనీ పెడుతున్నాము, మనం వేసుకోవాలి, చాలా టైమ్స్ వేసుకోవాలి. గోల్డ్ అయితే నార్మల్ ఇయర్ రింగ్స్ ఏమన్నా అయితే పెట్టి తీసేస్తాం కాబట్టి అవి ఓకే ఉన్నా తీసుకుంటా. బట్ గోల్డ్ అయితే నాకు బాగా నచ్చింది అండ్ ఇది నేను ఎప్పటికీ వాడుతూ ఉంటాను అన్నవి మాత్రమే తీసుకుంటాను. ఎక్కువ అయితే కొంచెం లేట్గానే షాపింగ్ చేస్తాను. గోల్డ్ అయితే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఏ ఐటమ్ తీసుకున్నా, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ 20,000 వర్తి, 50,000 వర్తి, ఏదైనా సరే నాకు కొంచెం వాల్యూ ఇస్తాను అనమాట. దానికి టైం కేటాయించి చూస్తాను మంచిది తీసుకుందామని చెప్పి. సో ఈరోజు ఎలా దొరుకుతుందో చూడాలి. మా మమ్మీ గిఫ్టింగ్ మీ ఆఫ్టర్ ఎ లాంగ్ టైం. అంటే వెడ్డింగ్ అప్పుడు గోల్డ్ అంతా పెట్టారు కదా, అది చాలు మమ్మీ, ఇంకా మీరు నాకు ఏ గిఫ్ట్ చేయని అవసరం లేదు అని చెప్పాను ఆల్రెడీ, అప్పుడే అన్నాను. సో మమ్మీ ఇప్పుడు అడుగుతుంది అనమాట, నువ్వు తీసుకో నా నుంచి ఏదో ఒకటి ఉంటుంది కదా గిఫ్ట్ చేసినట్టు, సో బర్త్డే గిఫ్ట్ లాగా తీసుకో అని అడుగుతున్నారు. సో అందుకే ఈరోజు వెళ్తున్నాం. లెట్స్ సీ షాపింగ్ ఎలా జరుగుతుంది అదంతా. లెట్స్ గో. ఎలాంటి దొరుకుతుంది మళ్ళీ నేను ఆమెకు అడగకుండా తీసుకొస్తాను అనుకో, ఏది నచ్చదు ఆమె తెలియకుండా తెస్తాను. సర్ప్రైజ్ ఇవ్వాలి, బాగాలేదంటది అంటే అంత ఈజీగా నచ్చాలి కదా, మళ్ళీ గోల్డ్ చెప్పకుండా తెచ్చేదాన్ని. నా టేస్ట్ అంతా అబ్బా అలా అని కాదు కానీ గోల్డ్ కదా కొంచెం. యా, సో షాపింగ్లో కలుద్దాం గైస్, బాయ్. మా మమ్మీ నా బర్త్డేకి గోల్డ్ చైన్ గిఫ్ట్ చేశారనమాట. ఈ వ్లాగ్లో క్లియర్గా మేము ఎక్కడైతే గోల్డ్ షాప్కి ఎక్కువ ఫ్రీక్వెంట్గా వెళ్తామో అదంతా క్లియర్గా చూపిస్తాను. ఇంకా మోర్ ఐడియాస్ అబౌట్ గోల్డ్ జ్యువెలరీ ఎలా తీసుకోవాలి అదంతా, నేను ఎక్స్పీరియన్స్ చేసిన గోల్డ్ జ్యువెలరీ దగ్గర ప్రాబ్లమ్స్ అదంతా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా చాలామంది నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారు, ఎప్పటి నుంచో గోల్డ్ జ్యువెలరీ వ్లాగ్ పెట్టండి, మీ గోల్డ్ జ్యువెలరీ వ్లాగ్ పెట్టండి అని. ఐ విల్ ట్రై మై బెస్ట్ ఇన్ కమింగ్ వ్లాగ్స్. ఈ బ్యాగ్ ఫైనల్లీ నేను యూజ్ చేస్తున్నాను, నుమాయిష్ నుంచి తెచ్చుకున్నాను. మంచి బ్యాగ్ ఇది, చాలా థింగ్సే ఇక్కడ క్యారీ చేయొచ్చు ఈ బ్యాగ్లో. ఇక్కడ మేము నింగంపల్లిలో ఉన్న శుభం జ్యువెలరీస్కి వచ్చేసాము. మేము లాస్ట్ 15 years నుంచి ఇదే స్టోర్కి వెళ్తున్నాము. చిన్న ఐటమ్స్ ఏది తీసుకోవాలన్నా ఇదే స్టోర్కి వస్తాము. చాలా ట్రస్ట్ ఉంటుంది అనమాట ఈ స్టోర్లో గోల్డ్. నేను ఈ వ్లాగ్లో చూపించే స్టోర్ డీటెయిల్స్ అన్ని అడ్రస్తో సహా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో క్లియర్గా మెన్షన్ చేస్తాను. అండ్ మోర్ ఓవర్ గైస్, ఈ వ్లాగ్లో నేను ఎవరిని ప్రమోట్ చేయట్లేదు, నేను వెళ్ళిన షాపింగ్ గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్
ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మేము వెళ్ళగానే సింపుల్ గా డైలీ వేర్ యూస్ చేసే చైన్స్ చూపించమని అడిగాము. ఇవి చూపిస్తున్నారు. ఎక్కువగా కలెక్షన్ నేను ఇక్కడ చూడలేదు, బట్ చూసిన వాటిలో క్వాలిటీ అంతా చాలా బాగుంది. ఇవన్నీ గోల్డ్ చైన్ వచ్చి ఇలా రౌండ్ బాల్ లో రోడియం పాలిష్ తో ఉన్నాయి. 6 తులాస్ లో ఉన్నాయి. ఈజీగా అఫోర్డబుల్ ప్రైస్ లో ఉన్నాయి. 40,000 50,000 లో వచ్చేస్తాయి. ఇవి నాకు కొంచెం యూనిక్ గా తీసుకోవడం ఇష్టం, రెగ్యులర్ డిజైన్స్ కాకుండా. నేను లాస్ట్ టైం తీసుకుంది కూడా మస్తు యూనిక్ గా ఉండే. ఈ డిజైన్ నేను ఎక్కడ చూడలేదు. ఇక్కడ ఇప్పుడు చూసే డిజైన్స్ అన్ని 3 grams to 4 grams లోనే ఉన్నాయి. ఈజీగా డైలీ వేర్ రఫ్ అండ్ టఫ్ గా కూడా యూస్ చేయొచ్చు అని చెప్పారు. షైనింగ్ అయితే చాలా బాగుండే, కానీ డిజైనే కొంచెం ఓల్డ్ గా అనిపించింది నాకు. బట్ నెక్ కి అయితే షార్ట్ చైన్ లాగా వచ్చింది నేను వేసుకొని చూస్తే. ఈ స్టోర్ కి అయితే మేము చాలా ఇయర్స్ నుంచి వస్తున్నాము. లాస్ట్ 15 years కన్నా ఎక్కువ నుంచే వస్తున్నాం అనుకుంటా. సో చిన్న చిన్న ఐటమ్స్, ఇయర్ రింగ్స్ కానీ, రింగ్స్, చైన్స్ ఎక్కువగా ఇందులోనే తీసుకున్నాను. రింగ్స్ అయితే ఎంత బాగున్నాయో ఈ స్టోర్ లో తీసుకున్నవి. అందుకే నేను ఎక్కువగా రింగ్స్ అయితే ఇదే స్టోర్ లో తీసుకుంటాను. ఇక్కడ నాకు ఈ 2 షార్ట్ చైన్స్ చాలా బాగా నచ్చాయి. ఒకటేమో గోల్డ్, మొత్తం గోల్డ్ వచ్చి చిన్న బాల్ లాగా వచ్చింది. ఇంకోటి రోడియం పాలిష్ వచ్చింది. రెండు చాలా బాగున్నాయి. రోడియం పాలిష్ ది చూడడానికి చాలా షైనింగ్ ఉండే, బట్ వేసుకొని చూస్తే నా పైనకి నా కలర్ కి అంత సెట్ కాలేదు. సో గోల్డ్ అయితే చాలా బాగుండే. ప్రైస్ అరౌండ్ 45 to 40,000 లో వచ్చేస్తుంది అని చెప్పారు. ఈ స్టోర్ లో అయితే ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది. సో ఎప్పుడైనా గోల్డ్ షాప్ కి వెళ్తే ఇట్లా ఫిక్స్డ్ ప్రైస్ ఉన్న స్టోర్ కి వెళ్తే ఏంటంటే మనకు చాలా నమ్మకం ఉంటుంది అనమాట. వీళ్ళు 1 రూపీ కూడా అటు ఇటు కూడా తగ్గించరు అనమాట. ఫిక్స్డ్ ప్రైస్ ఉన్న దగ్గరికి వెళ్తేనే మనకు కొంచెం ట్రస్ట్ ఉంటుంది. ఈ గోల్డ్ చైన్ నాకు చాలా బాగా నచ్చింది. సింపుల్ గా ఒక చిన్న బాల్ వచ్చింది. నెక్ కూడా మంచిగా సెట్ అయిపోయింది. నా నెక్ కి కూడా ఎక్కువగా లాంగ్ కాకుండా, ఎక్కువగా షార్ట్ కాకుండా. బట్ ఇలాంటిదే సేమ్ డిజైన్ నేను స్కూలింగ్ డేస్ లో వాడాను అనమాట. సేమ్ చైన్ డిజైన్. నాకు ఈ బాల్ నచ్చింది యాక్చువల్లీ, బట్ చైన్ ఏమో సేమ్ స్కూల్ టైంలో ఇలాంటి చైనే వాడాను. మమ్మీ ఆల్రెడీ ఉంది కదా నీకు, అది ఎప్పుడో పాతగా అయిపోయిందని వాడట్లేవు నువ్వు అని చెప్తున్నారు. ఇది నేను రెగ్యులర్ గా వాడే చైన్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇట్లా రౌండ్ రౌండ్ బాల్స్ వచ్చి ఇది కొంచెం యూనిక్ డిజైన్ అనిపించింది. చూడగానే తీసుకున్నాను. కాకపోతే ఇది నెక్ కన్నా కొంచెం లాంగ్ అనమాట. ఇప్పుడు నేను వేసుకొని చూసిన దానికన్నా కొంచెం లాంగ్ ఉంటుంది. ఇప్పుడు నేను చూసింది ఇందాకదేమో షార్ట్, ఇది వచ్చేసి చిన్న బాల్ వచ్చి షార్ట్ ఉంది. సో నాకు ఆ లెంత్ లో కావాలని చూస్తున్నాను. నేను యూనిక్ గా ఏది కనిపిస్తే అది తీసుకుందామని సెర్చ్ చేస్తున్నాను. కానీ ఈ స్టోర్ లో ఎక్కువగా కలెక్షన్ లేకుండే నేను వెళ్ళిన రోజు, ఫ్రాంక్ గా చెప్పాలంటే. సో మేము ఇంకా వేరే ఐటమ్స్ చూద్దామని వేరే చూస్తున్నాం. ఇంకా ఇక్కడ ఇది చూసారా, చాలా యూనిక్ పీస్ లాగా అనిపించింది. మొత్తం పార్టీ వేర్ చైన్ అనమాట. అది సింపుల్ నెక్ సెట్ లాగా. సో నెక్స్ట్ మేము ఇలా 3 lines వచ్చి బాల్స్ వచ్చి ఉంటాయి కదా, ఇది చాలా ఓల్డ్ మోడల్ అయినా ఎవర్ గ్రీన్ అనమాట. ఎప్పటికీ ఆ ఫ్యాషన్ అనేది పోదు. అది వేసుకుంటే చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తాము. ఇలా 3 lines బాల్స్ తో వచ్చిన చైన్స్, పక్కన ఇమేజెస్ కూడా పెడతాను చూడండి. మేము యాక్చువల్లీ షార్ట్ నెక్ సెట్ చూసాము. 3 lines వచ్చి షార్ట్ ఉండేలాగా. ఇవి కొంచెం లాంగ్ ఉన్నాయి అనమాట. సో షార్ట్ తీసుకుంటే చిన్న చిన్న ఫంక్షన్స్ కి వేసుకోవచ్చు అని. నా దగ్గర ఉన్నాయి పెళ్ళప్పుడు తీసుకునే అన్ని లాంగే ఉన్నాయి. అంత హెవీ జ్యువెలరీ ఓన్లీ పెళ్లి ఈవెంట్స్, పెద్ద పెద్ద ఈవెంట్స్ కి మాత్రమే వేసుకోగలుగుతాము. చిన్న సింపుల్ జ్యువెలరీ తీసుకుంటే చాలా యూస్ఫుల్ అవుతుంది అనిపించింది పెళ్ళైపోయాక. ఇక్కడ ఇప్పుడు నేను వేసుకున్న చైన్ ఫినిషింగ్ అంతా చాలా బాగా వచ్చింది. వేసుకొని చూసాను కదా, మస్తు అనిపించింది. తులంన్నర అంటే 13.5 grams ఉందని చెప్పారు. చాలా యూనిక్ గా నీట్ గా వచ్చింది ఫినిషింగ్ మొత్తం. చిన్న లాకెట్ వేసుకున్నా చాలా బాగుంటుంది ఆ చైన్కి. కాకపోతే నాకు పార్టీ వేర్కి సెట్ అవుతుందా లేదా అని అనుకున్నాను అనమాట. కొంచెం నేను జీన్స్ పైన కూడా స్టైలింగ్ చేయడానికి వచ్చేలాగా తీసుకుందాం అనుకున్నాను. నెక్స్ట్ ఈ స్టోర్లో గోల్డ్ పెండెంట్స్ చూసాము. గోల్డ్ పెండెంట్స్ కూడా చాలా బాగుంటాయి, చిన్న లాకెట్స్ గోల్డ్లో. సో ఈ గోల్డ్ లాకెట్స్ ఏం చేస్తామంటే మంచిగా బీడ్స్లోకి వేసుకోవచ్చు, మనం పాపడ్ బిల్లలాగా స్టైల్ చేసుకోవచ్చు. నేను నా పెళ్ళప్పుడు తీసుకుంది కూడా అలాంటిదే అనమాట. 2 waysలో, అంటే పాపడ్ బిల్ల గోల్డ్ తీసుకొని మనం చాలా టైమ్స్ అయితే మనం పాపడ్ బిల్ల పెట్టాం కదా, సో తీసుకున్నప్పుడే మనం లాకెట్ లాగా వేసుకోవడానికి కూడా తీసుకోవాలన్నమాట. సో ఇది ఇలాంటిది తీసుకుంటే మనం పాపడ్ బిల్ల లాగా పెట్టుకోవచ్చు. సమ్ టైమ్స్ లాకెట్ లాగా బీడ్స్ వేసుకొని కూడా స్టైల్ చేసుకోవచ్చు. నేను పక్కన ఇమేజెస్ పెడతాను చూడండి. ఇక్కడ నాకు 3-4 లాకెట్స్ చాలా బాగా నచ్చాయి. ఇప్పుడు నేను చూపించేది మాత్రం 13.5 అలా ఉండే గ్రామ్స్. సో ఇది చాలా బాగా నచ్చింది నాకు. మంచిగా కిందకి వైట్ బీడ్స్ వచ్చి పర్ల్స్ లాగా బాగుండే. ఇక్కడ చాలా లాకెట్సే, కలెక్షన్ చాలా బాగుంది లాకెట్స్ కలెక్షన్ అయితే. ఇలాంటి లాకెట్స్ ఎక్కువ పెద్దవాళ్ళకి యూజ్ అవుతాయి. అంటే బీడ్స్, కలర్ఫుల్ బీడ్స్ ఉంటాయి కదా, శారీకి మ్యాచ్ అయ్యే బీడ్స్ తోటి లాకెట్ సింపుల్ గా అటాచ్ చేసుకోవచ్చు. మనం బీడ్స్, నార్మల్ బీడ్స్ కైనా ఇలాంటి లాకెట్ అటాచ్ చేస్తే చాలా బాగా కనిపిస్తుంది. మమ్మీని తీసుకో అంటే మమ్మీ తీసుకోలేదు. చాలా బాగుంది కదా ఈ లాకెట్ అయితే, నాకు బాగా నచ్చింది. డెఫినెట్లీ మమ్మీకి గిఫ్ట్ చేస్తాను నేను ఇలాంటి లాకెట్. నా వెడ్డింగ్ పిక్చర్స్ చూసాక ఇన్స్టాగ్రామ్ లో నాకు ఎక్కువగా వచ్చిన డిఎమ్స్ నా నోస్ రింగ్ పైన అనమాట. నోస్ రింగ్
రింగ్ ఎక్కడ తెచ్చుకున్నారని. సో నేను ఇదే స్టోర్లో నోస్ రింగ్ కూడా బై చేశాను. నేను ఇక్కడ పక్కన ఇమేజ్ పెడతాను చూడండి. చాలా వెరైటీ ఆఫ్ నోస్ రింగ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను నెక్స్ట్ 3 years అయ్యాక వెళ్తే ఇంకా మంచి నోస్ రింగ్స్ వచ్చాయి ఇక్కడ. నేను తీసుకున్నప్పుడు అయితే 10,000లో వచ్చేసింది. ఇప్పుడు కొంచెం గోల్డ్ రేట్ ఎక్కువైంది కదా, కొంచెం ఎక్స్పెన్సివ్ ఉండొచ్చు. నెక్స్ట్ ఈ స్టోర్లో నా పెళ్ళప్పుడు ఇలాంటి చోకర్స్ నేను 2 తీసుకున్నాను. నాకు చాలా బాగా నచ్చినాయి ఇక్కడ కలెక్షన్. ఎప్పుడు వెళ్ళినా ఇలాంటి చోకర్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంటాయి. ఓన్లీ కొన్ని పీసెస్ ఉంటాయి, టాప్ 5 or 10 పీసెస్ ఉన్న అవి అన్నీ బాగుంటాయి. చూడండి ఇక్కడ ఎంత బాగుంది కదా, బ్యూటిఫుల్ అనిపించింది చూస్తేనే. ఇవి ఇలా మన ఏజ్ వాళ్ళకి, చిన్న ఏజ్ వాళ్ళకి పెట్టుకుంటే చాలా బాగా కనిపిస్తాము. శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ అన్నిటిపైకి సెట్ అయిపోతాయి. నేను ఇలా వైట్ బీడ్స్ది, పింక్ బీడ్స్ది చేయించుకున్నాను. నాకైతే పర్సనల్లీ గోల్డ్ జ్యువెలరీలో డైరెక్ట్గా చూసి నచ్చినవి తీసుకోవడం ఇష్టం అనమాట, రెడీమేడ్వి. సో ఇలా చేయిస్తే అటు ఇటు కొంచెం తేడా అనిపిస్తాయి నాకు, సైజ్ పెద్దగా కానీ చిన్నగా కానీ. సో డైరెక్ట్గా ఇలా చూసి నచ్చింది తీసేసుకుంటాను నేనైతే మోస్ట్లీ. ఇక్కడ నేను పిక్చర్ చూపిస్తున్నాను కదా, వైట్ బీడ్స్ వచ్చేసి గ్రీన్ స్టోన్ వచ్చి, సో ఇది ఇక్కడే చేయించుకున్నాను. చాలా బాగుంటుంది ఇది, సింపుల్గా చాలా బాగా చేశారు. నేను డిజైన్ చూపిస్తే ఎగ్జాక్ట్గా చేశారు, బాగా నచ్చింది ఇది. ఇంకా నా హ్యాండ్ పట్టీ కూడా నేను ఇదే స్టోర్లో తీసుకున్నాను. మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని నేను ఇది అన్ని డీటెయిల్స్ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ బ్లాక్ బీడ్స్ పెండెంట్స్ చూస్తున్నాము సీజర్స్లో. ఇది 7 grams ఉందని చెప్పారు, బట్ షైన్ ఫినిషింగ్ అంతా చాలా బాగుంది. జస్ట్ ఈ లాకెట్కి మనం బ్లాక్ బీడ్స్ వేసుకుంటే సరిపోతుంది. 2 పెండెంట్సే చూశాను, బట్ 2 చాలా బాగుండే. మా మమ్మీకి ఏంటంటే ఇట్లా ట్రెడిషనల్గా గోల్డ్ లాగా కావాలన్నారు. ఇది ఓల్డ్ అయిపోయింది, వేరే తీసుకుందామని చెప్పారనమాట. సో ఇట్లాంటిది కాకుండా డైలీ వేర్గా కావాలి, సీజర్స్ స్టోన్ రాకుండా డైలీ వేర్గా కావాలి అని చూస్తున్నారు. ఇలాంటి గోల్డ్ జ్యువెలరీ స్టోర్కి వచ్చినప్పుడైతే కంపల్సరీ నేను బ్లాక్ బీడ్స్ ఎలాంటి కలెక్షన్ వచ్చింది అని చూసైనా వెళ్తాను. పెళ్ళైనప్పటి నుంచి అయితే అంటే బ్లాక్ బీడ్స్ అట్లీస్ట్ చూడ్డానికైనా స్టోర్కి వెళ్తాను, నాకు అంత ఇష్టం. సీజర్స్లో నాకు ఈ పెండెంట్ చాలా బాగా నచ్చింది, కానీ నేను డైమండ్స్లో బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి అని ఫిక్స్ అయిపోయా చాలా డేస్ నుంచి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్, సో అందుకే తీసుకోలేకపోయా. ఇక్కడ జనరల్లీ జ్యువెలరీ చూస్తుంటే ఈ చోకర్ చూశాను, చాలా బాగా అనిపించింది. స్టోన్స్ అదంతా బాగా వచ్చింది. నా దగ్గర ఉంది మాత్రం నేను ఓన్లీ ఐ హ్యావ్ అ డైమండ్ చోకర్. ఇవి గోల్డ్లో అయితే నా దగ్గర లేదు, సో ఎప్పుడు తీసుకోలేదు. చూశాను, జస్ట్ 3 తులాస్లో చాలా బాగా వచ్చింది డిజైన్ అయితే. అంటే ఇప్పుడు ఫోన్లో చూస్తుంటే అంత అట్రాక్టివ్గా కనిపించట్లేదు, డైరెక్ట్గా అయితే మస్తు అనిపించింది. ఇది 3 తులాస్ 6 grams ఉండేది, నాకు చాలా బాగా నచ్చింది. 3 తులాసే ఉన్న వేసుకుంటే అయితే చాలా హెవీగా అనిపించింది. 5 తులాస్ అలా అనిపించింది. చూస్తున్నారు కదా, లైక్ నెక్కి మొత్తం నిండుగా అనిపించింది. నెక్స్ట్ ఇలా సింపుల్ బీడ్స్ జ్యువెలరీ చూసాము, మమ్మీకి ఏదైనా నచ్చితే తీసుకుందామని. ఎక్కువ గ్రేట్ కలెక్షన్ అయితే చూడలేదు బీడ్స్లో అయితే. ఈ పింక్ బీడ్స్ వచ్చి చాలా బాగుంది, యూనిక్ అనిపించింది ఇది డిజైన్. నెక్కి పెట్టుకున్న చాలా బాగుంటుంది ఈ పింక్ది. 2 తులాస్ అని చెప్పారు. మొత్తం గోల్డ్ ఎక్కువగా వచ్చింది ఇందులో బీడ్స్ కన్నా. చాలా బాగుంది కదా ఈ నెక్ సెట్, నాకు చాలా బాగా నచ్చింది. బట్ ఐ ఆల్రెడీ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ వన్. నెక్స్ట్ ఇక్కడ మేము లైట్ వెయిటెడ్ బ్యాంగిల్స్ చూసాము. బ్యాంగిల్స్ చాలా బాగుండే, కడియం లాగా ఉండే అనమాట. ఇట్లా నాకు సింపుల్ డిజైన్స్ చాలా ఇష్టం. ఇవి చాలా లైట్ వెయిటెడ్ కలెక్షన్ లాగా చేశారంట. లైక్ 2 తులాస్ 1.5 తులాస్లో అయిపోయాయి. లోపల క్రాపర్ రాడ్ పెట్టి చేశారు, బట్ బయటకైతే చాలా మంచి కనిపించాయి ఇవైతే. ఈ బ్యాంగిల్స్ మంచిగా బడ్జెట్లో వచ్చేస్తాయి, ఇంకా నిండుగా కూడా కనిపిస్తాయి. ఈ బ్యాంగిల్స్ చూసారా, ఇవి 12 grams అన్నారు. 82,000 సమ్వేర్ అరౌండ్ అలా ప్రైస్ పడుతుంది అని చెప్పారు. బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి ఇవి. నాకు ఆల్రెడీ 2 pairs ఆఫ్ బ్యాంగిల్స్ గుడ్ ఇనఫ్ ఉన్నాయి. మా మమ్మీకి లేవు, మా మమ్మీకి నేను తీసుకోవాలి ఎప్పుడు బ్యాంగిల్స్ అయితే ఇక్కడ మా మమ్మీ కోసమే చూస్తున్నాము. సైజ్ కొంచెం కరెక్ట్గా లేకుండే అనమాట మేము చూసినప్పుడు. కలెక్షన్ అయితే బాగుంది, యూనిక్ డిజైన్స్ చూసాను. శారీ పైకి డ్రెస్సెస్ పైకి వేసుకోవచ్చు ఈజీగా. ఇక్కడ నేను వేసుకున్న ఫస్ట్ 2 బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, అవి 82,000 అన్నారు. అవైతే తీసుకోవచ్చు, సింపుల్ గా బాగుంటాయి వేసుకుంటే. 1 బ్యాంగిల్ వేసుకున్నా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ మేము రింగ్స్ చూసాము. సో నేను రింగ్ తీసుకుంటా అని చెప్పాను కదా, రింగ్స్ చూసాను. నాకు అన్ని కొంచెం గ్రేట్ కలెక్షన్ అయితే కనిపించలేదు, ఓల్డ్ మోడల్స్ చూసాను. ఇంకా వేరే న్యూ మోడల్స్ చూపించమని అడిగాను అనమాట. ఇట్లా సింపుల్ డిజైన్ ఉన్న, స్టోన్ రాకుండా కొంచెం యూనిక్ గా ఉండేవి తీసుకోవడం నాకు ఇష్టం. నా స్టైలింగ్ వీడియోస్కి బాగా యూజ్ అయ్యేవి తీసుకుందామని అనుకున్నాను. ఇప్పుడు నేను పెట్టుకున్నాను కదా, అది కొంచెం బెటర్గానే అనిపించింది. కాకపోతే ఇలాంటివి ఏంటంటే కొంచెం మెయింటెనెన్స్ ఉంటుంది అనమాట. డ్రెస్ వేసుకుంటా
తీసుకునేటప్పుడు తీసేటప్పుడు కొంచెం అలా తడుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మేము పార్టీ వేర్ స్టడ్స్ చూసాము. ఎంత బాగున్నాయో కలెక్షన్ అయితే. సమ్వన్ లైక్ ఇలాంటి స్టడ్స్ తీసుకోవాలి అనుకునే వాళ్ళైతే ఈ స్టోర్కి డెఫినెట్గా వచ్చి చూడాల్సిందే. కలెక్షన్ అంతా నాకు చాలా బాగా నచ్చింది. సో మా మమ్మీ కోసమే చూసాము ఇవైతే. పెద్దవాళ్ళకి ఈ మధ్య ఇలా స్టడ్స్ పెడుతున్నారు కదా, పార్టీస్కి, రిసెప్షన్ కానీ ఎలాంటి ఈవెంట్స్కి అయినా, పెళ్ళిళ్ళకి కూడా బాగుంటాయి ఇవి పెట్టుకుంటే. మా మమ్మీ ఫేస్కి ఇవి ఎందుకో కొంచెం చిన్నగా అయిపోయినట్టు అనిపించింది. ఇంకా మా మమ్మీది ఇయర్ది హోల్ కొంచెం పెద్ద ఉంది కాబట్టి ఇట్లా ఫ్రంట్ పడిపోతూ ఉండే. సో మా మమ్మీ ఎనీవే అంటే ఈ మాట్ని అంటారు కదా, ఆ మాట్ని పెట్టుకోవాలన్నమాట. సో నేను పెట్టుకున్న నా ఫేస్కి అంత గ్రేట్ అనిపించలేదు. చూస్తే మాత్రం ఫుల్ అట్రాక్టివ్గా ఉన్నాయి. సో చిన్నవి ఎవరైనా ఇలాంటివి చూడాలనుకుంటే ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు. తులంలో 2 వచ్చేస్తున్నాయి అనమాట. కలెక్షన్ అయితే చాలా బాగుంది. చూస్తున్నారు కదా, షైన్ అదంతా మస్తు అనిపించింది చూస్తే అయితే. మా మమ్మీకి కొంచెం ఇయర్కి సెట్ అవ్వలేదు, కొంచెం పెద్ద సైజ్ తీసుకోవాలనుకున్నాము. సో ఫస్ట్ శుభం జ్యువెలర్స్ వెళ్ళాము. చాలా బాగున్నాయి, క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది వాళ్ళ స్టోర్లో. అన్నీ చాలా బాగున్నాయి డిజైన్స్. బట్ నేను అనుకున్న చైన్ మోడల్ లేకుండే. సో ఇప్పుడు మేము శ్రీ మహాలక్ష్మి వెళ్తున్నాము. చూడాలి ఇప్పుడు అక్కడ ఎలా ఉంటాయో, నాకు దొరుకుతాయా దొరకవా అని. ఉన్న రింగ్సే ఉన్నాయంట. నాకు ఆల్రెడీ ఉన్న రింగ్స్ ఉన్నాయన్నమాట. రింగ్స్ కొనక మోస్ట్లీ 2 years అయిపోయింది, 2 to 3 years. పెళ్ళైనప్పటి నుంచి అయితే ఒక్కసారి కూడా కొనలేదు. అసలు ఏం తీసుకోలేదు పెళ్ళైనప్పటి నుంచి. ఓన్లీ ఆ చైన్, చిన్న చిన్న ఐటమ్స్ తీసుకున్నాను. ఎందుకంటే పెళ్ళికే చాలా కొన్నాం కదా, అందుకే ఇంక అప్పటి నుంచి ఏం కొనలే. నచ్చింది, నేను చూపించాను కదా చిన్న బాల్ లాగా వచ్చిన చైన్, బాగా నచ్చింది. అది 44,000లో వచ్చేస్తుంది అని చెప్పారు. బట్ తీసుకోలేదు. మమ్మీ ఇంకా కొంచెం వెయిట్ ఎక్కువలో ఉన్నది తీసుకో, అది మళ్ళీ డ్రెస్కి తడుతూ ఉంటే అది తెగిపోతుంది కదా అని అన్నారు. లైటింగ్ చెమక్ చెమక్ అంటున్నాం మేము. లైటింగ్ ఇక్కడ సైడ్ బాగున్నట్టుంది లైటింగ్. అయితే గుర్తుందా మమ్మీ, నా పెళ్ళప్పుడు శ్రీ మహాలక్ష్మి స్టోర్కి వెళ్ళి ఒకరోజు మార్నింగ్ 10 o'clockకి అలా వెళ్తే వాళ్ళు షాప్ క్లోజ్ చేసి వెళ్ళిపోండి అమ్మా కానీ మేము పోకపోయే వాళ్ళం తెలుసా. ఎందుకంటే ఒకటి ఏదైనా సెలెక్ట్ చేయాలంటే అంత టైం తీసుకునే వాళ్ళం. నేను, సాయి, అత్తయ్య, మమ్మీ ఎన్ని డేస్ తిరిగామో. వడ్డానం అక్కడే తీసుకున్నాము, నా మ్యాంగో హారం తీసుకున్నాము. ఇంకేం తీసుకున్నాము ఆ స్టోర్లో, ఇంకా చాలా ఐటమ్సే తీసుకున్నాను నేను శ్రీ మహాలక్ష్మిలో. సో ఇప్పుడు అదే స్టోర్కి వెళ్తున్నాము. సో గైస్, ఇప్పుడు వెళ్ళే స్టోర్ అయితే నా ఫేవరెట్ గోల్డ్ జ్యువెలరీ స్టోర్ అనమాట. వెడ్డింగ్ అప్పుడు చాలా ఐటమ్సే తీసుకున్నాను, అసలు ప్రమోషన్ చేయట్లేదు. నాకు వెడ్డింగ్కి టైం దొరికి ఉంటే మంచిగా జ్యువెలరీ వ్లాగ్ అవన్నీ చేసేదాన్ని, అదే వెడ్డింగ్ షాపింగ్ వ్లాగ్. అప్పుడు టైం దొరకలేదు అంతలా. సో అందుకే హరిబరిగా షాపింగ్ చేసేసాము వెడ్డింగ్ అప్పుడు. ఇప్పుడు నేను క్లియర్గా ఎక్కడ, ఏ స్టోర్లో ఏ ఐటమ్ తీసుకున్నానని నేను మెన్షన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను నా షాపింగ్ వ్లాగ్స్లో. ఇక్కడైతే మేము శ్రీ మహాలక్ష్మి జ్యువెలర్స్కి వచ్చేసాము. స్టోర్ మొత్తం ఇలా ఉంటుంది, చాలా పెద్ద స్టోర్ ఇది. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో క్లియర్గా స్టోర్ అడ్రస్ మెన్షన్ చేస్తాను. డైమండ్ కలెక్షన్ కానీ, గోల్డ్ కలెక్షన్ కానీ, ట్రెండింగ్ మోడల్స్ అన్నీ ఉంటాయి గాయస్. బిలీవ్ మీ, ఒకసారి మీరు గోల్డ్ బాగా పర్చేస్ చేసే వాళ్ళు అయ్యి ఉంటే ఈ స్టోర్కి వస్తే ఏదో ఒకటి తీసుకొనే బయటకు వస్తారు, అంత బాగుంటుంది కలెక్షన్ ఇక్కడ. ఇక్కడైతే మేము వెళ్ళగానే సింపుల్ చైన్స్ చూడడం స్టార్ట్ చేసాము. చాలా కలెక్షనే ఉండే, అంటే న్యూ ట్రెండింగ్ మోడల్స్ అన్నీ చూసాము. నాకు ఇలా రోజ్ గోల్డ్ పాలిషింగ్లో 3 lines వచ్చి అక్కడక్కడ చిన్నగా రోడియం బాల్స్ లాగా వచ్చింది. ఈ నెక్ సెట్ చాలా బాగా నచ్చింది. సింపుల్ చైన్ ఇది. సో తులం పైన కొంచెం ఎక్కువ ఉందని చెప్పారు, చాలా బాగా సెట్ అయింది. అంటే ఇలాంటి రోజ్ గోల్డ్లో లేదనమాట నాకు చైన్. చూడగానే బాగా నచ్చేసింది. వెళ్ళి 5 minutes అయ్యింది, అప్పుడే నచ్చేసింది ఇదైతే. సో చూడగానే తీసి పక్కన పెట్టమని చెప్పాము. నెక్స్ట్ ఇంకా కొత్త మోడల్స్ ఏమొచ్చాయని అడిగాము. ఇయర్ రింగ్స్లో నేను నా ఇయర్ రింగ్స్ ఇక్కడే తీసుకున్నాను. చాలా మంది అడుగుతూ ఉంటారు కదా, ఈ బుట్టాలు ఇక్కడే తీసుకున్నాను. పక్కన పిక్చర్ పెడతాను చూడండి. సో ఈ స్టోర్లో కూడా స్టడ్స్ లాగా చూసాము, అంటే ఇలా బీడ్స్ వచ్చి స్టడ్స్ లాగా చాలా పెద్దగా గ్రాండ్ లుక్లో ఉన్నాయి. ఇవన్నీ చాలా మంది ఇక్కడ బ్రైడల్ కలెక్షన్కి వస్తారనమాట, బ్రైడల్ జ్యువెలరీకి. అందుకే ఇట్లా గ్రాండ్ కలెక్షన్ ఉంటుంది ఇక్కడ. సింపుల్ గా ఇక్కడ షార్ట్ బ్లాక్ బీడ్స్ చూస్తున్నాము. ఇది చాలా బాగుండే, జస్ట్ 9 grams ఉంది అని చెప్పారు. ఇది చూసారు కదా, డిజైన్ చాలా బాగుంది. బ్లాక్ బీడ్స్ చూస్తున్నాము, నాకు ఇది నచ్చింది యాక్చువల్లీ. మా మమ్మీకి ఏమో నచ్చట్లేదు, నాకు నచ్చింది జనరల్గా. నాకైతే నచ్చిందమ్మా. అంటే ఇక్కడ అంతా 1 line వచ్చింది, ఇక్కడ 2 lines వచ్చింది. డీసెంట్గా ఉంది వేసుకున్నా సరే. నువ్వు డైలీ వేర్ వేసుకుంటావు కదా, బాగుంటుంది.
ఈ స్టోర్లో అయితే నా కస్టమర్ సర్వీస్ చాలా బాగా నచ్చుతుంది. అంటే పేషెన్స్తో అన్ని ఐటమ్స్ చూపిస్తూ ఉంటారు. మనం తీసుకున్నా తీసుకోకపోయినా వచ్చి అడుగుతున్నందుకు. ఇక్కడ మేము రాగానే ఏదో కోక్ ఆర్ సంథింగ్ ఇస్తారు. అండ్ ఇంకా శాండ్విచ్ కూడా తీసుకొచ్చారు. శాండ్విచ్ అయితే మస్తు ఎమ్మీగా ఉండే. నెక్స్ట్ ఈ చాంద్బాలి ఇయర్ రింగ్స్ చూసాను. నాకు 2 pairs ఆఫ్ బుట్టా ఇయర్ రింగ్సే ఉన్నాయన్నమాట. చాంద్బాలీస్ నేను తీసుకోలేదు వెడ్డింగ్ అప్పుడు. అందుకే గోల్డ్ జ్యువెలరీ షాపింగ్కి వెళ్ళినప్పుడల్లా చాంద్బాలీస్ చూస్తున్నాను తీసుకుందామని. ఇవైతే పర్ఫెక్ట్ సైజులో ఉన్నాయి. నేను ఎప్పుడు చూసినప్పుడల్లా చిన్నగా అన్నా ఉంటున్నాయి, పెద్దగా అన్నా ఉంటున్నాయి. ఇవి కొంచెం మీడియం పర్ఫెక్ట్ సైజు నాకు బాగా సెట్ అయ్యాయి నా ఫేస్కి అయితే. సో 21 grams ఉన్నాయి అని చెప్పారు ఇవి. చాలామంది నేను ఈ మ్యాంగో హారం ఎక్కడ తీసుకున్నారని అడుగుతూ ఉంటారు. నేను వెడ్డింగ్ అప్పుడు ఇదే స్టోర్లో తీసుకున్నాను. 15 tulas పడింది. ఎంత బాగుందో క్వాలిటీ, డిజైన్ చాలా బాగుంది. నేను తీసుకున్న తర్వాత చాలామందికి సేమ్ ఇదే మోడల్ నేను ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా చూసాను. కానీ ఇలాంటిది ఎవరు పెట్టుకున్నా చాలా నిండుగా చాలా మంచిగా కనిపిస్తుంది. అసలు ఎప్పుడు ఓల్డ్ ఫ్యాషన్ అయిపోతుంది ఇదైతే అనిపించింది. నేను నా వెడ్డింగ్కి తీసుకున్న వడ్డాణం కూడా ఇదే స్టోర్లో తీసుకున్నాను. కలెక్షన్ అంతా గోల్డ్ కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది చెప్తున్నాను కదా. ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళి చెక్ చేయండి. కలెక్షన్ తప్పకుండా మీకు నచ్చుతుంది. ఇక్కడ మమ్మీ సింపుల్గా 3 tulas అలా కంటే మోడల్ చూస్తుంది. ఇవి లైట్ వెయిట్ చోకర్స్ లాగా. కంటే ఇప్పుడు చాలా ఫ్యాషన్ కదా. సో మమ్మీకి ఇది నచ్చిందంటే వేసి చూశాను సెట్ అవుతుందా లేదా అని. ఇక్కడ పక్కన పిక్చర్ చూసారు కదా, ఈ హారం మా మమ్మీ మా మాన్సి వెడ్డింగ్ అప్పుడు వేసుకున్నారు. ఇది కూడా ఇదే స్టోర్లో తీసుకున్నాము. మా అత్త వాళ్ళు పెట్టారనమాట ఈ జ్యువెలరీ. చాలా బాగుండే ఇది కూడా. ఇంకా నేను పెళ్ళప్పుడు వేసుకున్న బొట్టు బిల్ల హారం కూడా ఇదే స్టోర్లో తీసుకున్నాము. మాక్సిమం చాలా జ్యువెలరీయే ఇక్కడ పర్చేస్ చేశాను నేను. ఇంకా కమింగ్ వ్లాగ్స్లో నా ఫేవరెట్ జ్యువెలరీ స్టోర్స్ కూడా చూపించడానికి ట్రై చేస్తాను. ఈ స్టోర్లో అయితే చిన్న చోకర్స్ కూడా చాలా బాగుండే కలెక్షన్. ఈ మధ్య చాలా మంది హెవీ కాకుండా లైట్ వెయిట్ జ్యువెలరీ ప్రిఫర్ చేస్తున్నారు. ఈ మెష్ మోడల్ కూడా అలాంటిదే. సో అప్పుడెప్పుడో ఓల్డ్ కాలం వాళ్ళు వేసేవాళ్ళంట. ఇప్పుడు మళ్ళా ట్రెండింగ్ అనమాట ఈ మోడల్. సో 3 tulasలో ఇలాంటివి చిన్న చిన్నవైనా యూనిక్గా కనిపిస్తాయి అనమాట. నాకు పర్సనల్లీ ఎంత బెస్ట్ డిజైన్ అయినా చేయించిన దానికన్నా ఇట్లా డైరెక్ట్గా కంటికి నచ్చింది తీసుకోవడం చాలా ఇష్టం. మీరు కూడా అదే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే చేపిస్తే ఒకటి చిన్నగా పెద్దగా అవుతుంది. ఏదో ఒక మైన్యూట్ మిస్టేక్స్ ఉంటాయి. ఇట్లా డైరెక్ట్గా తీసుకుంటే మనకు నచ్చి తీసుకుంటాం కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఉండదు. నా వెడ్డింగ్ అయిపోయాక నేను రియలైజ్ అయిన థింగ్ ఏంటంటే లైట్ వెయిట్ జ్యువెలరీ తీసుకోవడం బెస్ట్ అనిపించింది. ఎందుకంటే హెవీ జ్యువెలరీ తీసుకుంటే మనం ఓన్లీ పెద్ద ఈవెంట్స్, మన ఇంట్లో ఏదైనా పెద్ద ఈవెంట్ అయితేనే వేసుకోగలుగుతాము. వేరే వాళ్ళ పెళ్ళిలోకి వెళ్ళి పెద్ద జ్యువెలరీ వేసుకోలేం కదా. ఇలాంటి లైట్ వెయిట్ జ్యువెలరీ తీసుకుంటే సింపుల్గా చిన్న చిన్న ఫంక్షన్స్కి వేసుకోవచ్చు అనిపించింది. నా వెడ్డింగ్ అప్పుడు నా ఇష్టంతో కాస్ట్ల పేరు ఐటమ్ నేను చేయించుకున్నాను ఇదే స్టోర్లో. చాలా బాగా నచ్చింది. పర్ఫెక్ట్గానే చేశారు. నాకైతే చాలా బాగా సెట్ అయ్యింది. కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా, మ్యాంగో హారం, కాస్ట్ల పేరు, ఇవి ఎప్పుడు ట్రెండింగ్ ఎండ్ అవ్వవు అనమాట. ఎప్పుడు ట్రెండింగ్లోనే ఉంటాయి కాబట్టి అలాంటి ఐటమ్స్ ఎవరికైనా ఉండాల్సిందే అని నేను అనుకుంటాను. ఈ జ్యువెలరీ చూడండి, సింపుల్గా 3 tulasలో వచ్చేసిందంట. ఎంత బాగుందో ఇదైతే. నెక్కి బాగా సెట్ అయింది. ఇయర్ రింగ్స్కి కూడా చాలా బాగా మ్యాచ్ అయినట్టు అనిపించింది. ఈ స్టోర్లో అయితే మేము చాలా కలెక్షనే చూసాము. ఎవరైనా వెడ్డింగ్ జ్యువెలరీ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఐ హైలీ రికమెండ్ టు గో శ్రీ మహాలక్ష్మి వాళ్ళ జ్యువెలరీ ఒకసారి చూడండి. అసలు ప్రమోట్ చేయట్లేదు, నా ఇష్టంతో నేను చెప్తున్నాను. నా జ్యువెలరీ నేను చాలా మట్టుకు ఇక్కడే తీసుకున్నాను కాబట్టి నా జ్యువెలరీ చాలా మంది నచ్చుతారు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫైనల్లీ తీసుకుందాం అనుకుంటున్నాను. మా అమ్మకు కూడా నచ్చింది. అంటే ఇలాంటి రోజ్ గోల్డ్ మోడల్లో ఎప్పుడు లేదు నాకు. అండ్ ఇది కొంచెం హెవీగా అనిపిస్తుంది శారీ లుక్స్ పైనకి. ఇంకా ఇట్లా పార్టీ వేర్ వేసుకోవచ్చు అనిపిస్తుంది. షైన్ అయితే చాలా బాగుంది ఇదండి. ఇది ఫిక్స్ అవుతున్నా. ఇక్కడ నాకు చాలా కలెక్షన్ నచ్చింది. కాకపోతే నెక్స్ట్ టైం సాయిని తీసుకొచ్చి షాపింగ్ చేద్దాం అనుకున్నా. ఎందుకంటే ఆయనకి చాలా బాగా తెలుస్తుంది వేస్టేజ్ అదంతా. నేను ఎక్కువగా గోల్డ్ షాపింగ్ అయితే సాయిని తీసుకొని వస్తాను. ఫస్ట్ టైం మమ్మీ గిఫ్ట్ చేస్తా అన్నారు కాబట్టి ఇంకా సడన్గా అలా వచ్చేసాము. ఈ స్టోర్లో అయితే ఓన్లీ గోల్డ్ కాకుండా డైమండ్ కలెక్షన్, విక్టోరియన్ కలెక్షన్, అంకర్ డైమండ్స్, ఎనీథింగ్, అసలు కలెక్షన్ అంతా మస్తు అంటే మస్తు ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, ఒక్కొక్క ఐటమ్ ఎంత క్రేజీగా ఉండేనో అసలు మస్తు అనిపించింది చూస్తేనే. ఎనీవే ఫైనల్లీ ఇంతసేపు షాపింగ్ చేసినందుకు ఏదో ఒకటి నచ్చి పర్చేస్ చేసాము అనే హ్యాపీనెస్లో ఉన్నాం అనమాట నేను మా మమ్మీ. ఇక్కడ మా మమ్మీ అంకర్ డైమండ్స్లో ఒక లాంగ్ హారం వేసుకొని చూశారు, బాగా నచ్చిందంట. చాలా బాగుంది కదా, ఇలాంటి మోడల్స్ చాలా ఉన్నాయి ఇంకా స్టోర్లో. ఇక్కడ బీడ్స్ జ్యువెలరీ కూడా చాలా బాగుండే. అంటే యూనిక్ పీసెస్ చూశాను నేను, రొటీన్గా కాకుండా. శారీస్ పైకి హెవీ బీడ్స్ జ్యువెలరీ మస్తు కనిపిస్తుంది. ఈ గ్రీన్ బీడ్స్ అయితే ఐ మీన్ లవ్ విత్ దిస్ డిజైన్ గాయస్. ఎంత క్రేజీ
ఉండెను. చూస్తేనే ఇలా ఉంది, వేసుకుంటే ఇంకా మస్తు ఉంటుంది అసలు. సో ఫైనల్లీ ఇది తీసుకున్నాము. ఇది తీసుకొని నెక్స్ట్ వీ హెడెడ్ బ్యాక్ టు హోమ్. షాపింగ్ చేసే వరకే చాలా లేట్ అయింది. మేము మార్నింగ్ బయలుదేరలేదు, ఆఫ్టర్నూన్ టైమ్స్కి బయలుదేరాము. సో అందుకే ఇంటి నుంచే లేట్గా స్టార్ట్ అయ్యాం కాబట్టి ఇంకా లేట్ అయిపోయింది. హైదరాబాద్ సిటీ అంతా ఎంత బ్యూటిఫుల్గా కనిపించిందో, వ్యూ అంతా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఇంటికి వెళ్ళాము. ఇంటికి వచ్చాక కూడా వేసుకొని చూశాను, చాలా బాగా అనిపించింది వేసుకుంటే. నేను నా బర్త్డే వ్లాగ్లో కూడా ఇదే వేసుకున్నాను, మీరు గమనించుంటే. కమింగ్ వ్లాగ్స్లో కూడా అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటాను. ఇంకా రెగ్యులర్గా ఈ చైన్ నా మెడలో చూస్తూ ఉంటారు మీరు. చాలా చాలా బాగా నచ్చింది నాకైతే. ఎందుకంటే నార్మల్గా చిన్న చిన్న పార్టీస్కి కూడా వేసుకొని వెళ్ళొచ్చు. మరీ సింపుల్ది ఆల్రెడీ ఒకటి ఉంది కాబట్టి ఇది 3 లైన్స్ వచ్చింది తీసుకున్నాను. దిస్ ఈజ్ రియల్లీ నైస్. అంటే ఇది రోజ్ గోల్డ్ ఫినిషింగ్. నేను ముందు తీసుకుందేమో గోల్డ్ ఫినిషింగ్, అట్లా డిఫరెంట్గా ఉంటుందని తీసుకున్నా. అండ్ ముందు తీసుకుంది కొంచెం ఇక్కడి వరకు వస్తుంది అనమాట. ఇది షార్ట్. మీకు ఎలా అనిపిస్తుంది కింద కమెంట్స్లో చెప్పండి. నాకైతే లైక్ చూడగానే తీసి పక్కన పెట్టమని చెప్పాను, చూడగానే ఇంకా నెక్స్ట్ తీసేసుకున్నాను. మా మిక్కు వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. మీకు హాయ్ చెప్పు నాన్న. నువ్వు బొంగురము మిస్ అయినవా డే అంతా నన్ను. సో గైస్, ఈ వ్లాగ్ ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా షాపింగ్ కానీ నా సెలెక్షన్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఇలాంటి షాపింగ్ వ్లాగ్స్, మేకప్ వ్లాగ్స్, లైఫ్ స్టైల్ వ్లాగ్స్ చేస్తూ ఉంటాను. నా ఛానల్లో ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. నా 100% ఇస్తాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దివ్య వ్లాగ్స్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ గాయ్స్.